ఏ ఒక్కరిని కూడా ఆ రకంగా మనం తీసుకోకూడదని చెప్పి నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఒక దేశ ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నైతిక విలువలకు గౌరవం ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి పదవిని కూడా తృణంగా వదులుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని సందర్భంగా అనేసి ఈరోజు చూస్తున్నాం. ఇంకో పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఇంకో పార్టీ దానికి కనీసం రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంకో పార్టీతోటి గెలిచి అసెంబ్లీ రికార్డులో వేరే పార్టీ ఉంటే ఇంకో వేరే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఏ రకంగా వాజ్పేయి గారు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడో ఈరోజు ఈ తరం సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ సమాజం కానీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాజ్పేయి గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక చరిత్ర. మనకు తెలుసు ఎమర్జెన్సీలో ఏ రకంగా అయినా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసి జైల్లో ఉన్నాడు మీసాలో. ఆ రోజు భారతీయ జనసంఘ పార్టీ ఉండేది మనది. ఆ యొక్క పార్టీని జనతా పార్టీలో విలీనం చేయాలని చెప్పి ఈ దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలి, పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించాలన్నప్పుడు తృణప్రాయంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఎందుకంటే వారి దృష్టిలో నేషన్స్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్, ఇండివిజువల్ లాస్ట్. అందుకే ఆ రోజు దేశం కోసం పార్టీని ఆ రోజు జనతా పార్టీలో విలీనం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనస్తున్నాం. పార్టీ ముఖ్యం కాదు మనకు. ఈరోజు ఇక్కడ ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి, నియంతృత్వం పోవాలి, పౌర హక్కులు పునరుద్ధరించాలి, పత్రికా స్వేచ్ఛ రావాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు జనతా పార్టీలో జనసంఘను జయప్రకాష్ నారాయణ గారి యొక్క పిలుపుతో విలీనం చేసినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక విషయాలు పార్లమెంటులో వారు లేచి నిలబడ్డారంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా నేను చూడలేదు. కానీ మనం టీవీలో చూస్తే ఏ ఒక్కరు కూడా మధ్యలో మాట్లాడేవాళ్ళు కాదు. అది ఏ పార్టీ వాళ్ళైనా, అది కమ్యూనిస్టు పార్టీ వాళ్ళైనా, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, లేకపోతే ఇంకే పార్టీ వాళ్ళైనా కూడా వాజ్పేయి గారు లేచి నిలబడ్డారంటే ఆయన మాట వినాలని, ఆయన ఉపన్యాసం వినాలని, ఆ రకంగా అందరూ శాంతంగా వినేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. అటువంటి యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే భావితరాల యువకులకు, భావితరాల రాజకీయ నాయకులకు వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఒక మంచి డిక్షనరీ లాగా ఉంటుంది. అది అందరూ చూడాలి, నేర్చుకోవాలి, ఆ రకంగా ఆయన బాటలో నడవాలి అనేటువంటి పరిస్థితి ఈరోజు అందరి ముందు మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చాలా పరుషమైనటువంటి భాషలో కవిత్వం ఉండేది, కానీ దాని అర్థము చాలా మరి అమోఘంగా ఉండేది. ఇంతకుముందు మనకు సుధాంశు గారు చాలా కవిత్వాలు చెప్పారు వారు రాసినటువంటివి. అందుకే రానున్న రోజుల్లో ఏబీవీ ఫౌండేషన్ వారిని కోరుతా ఉన్నాను, అటల్ బిహారీ వాజ్పేయి గారు రాసినటువంటి కవిత్వాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చాలా రకాల వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. అదే కాకుండా కవి సమ్మేళనం కూడా పెట్టాలని నేను సుకుమార్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా, ఆయన జనసంఘ అధ్యక్షుడు కావచ్చు, పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, విదేశాంగ మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి అక్కడ మొదటిసారి మన భారతదేశానికి చెందినటువంటి హిందీ భాషలో ఆ రోజు అన్నారు వారు, చైనా వాళ్ళు చైనా భాష మాట్లాడతారు, ఫ్రాన్స్ వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడతారు, మనం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి, నా దేశానికి సంబంధించినటువంటి ఒక భాష ఉంది కదా, కాబట్టి నేను హిందీలో మాట్లాడతానని మరి భారతదేశం తరఫున యునైటెడ్ నేషన్స్లో మొదటిసారి హిందీలో మాట్లాడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మనం చేస్తున్నాం. అంతేకాదు ఆయన ఎంత భారతమాత ముద్దుబిడ్డ అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఒక ప్రపంచ సదస్సు జరుగుతున్నప్పుడు భారతదేశం తరఫున భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని చెప్పి పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని కోరారు. ఎవరు కూడా ఈరోజు చూస్తున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు విదేశాల గడ్డ మీదకి వెళ్ళి విదేశాలలో మన దేశానికి వ్యతిరేకంగా, మన దేశం యొక్క ఆర్మీకి వ్యతిరేకంగా, మన దేశం యొక్క న్యాయస్థానానికి వ్యతిరేకంగా, సెక్యూరిటీ సిబ్బందికి వ్యతిరేకంగా, లేక ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా అనేక రకాలుగా ఇతర దేశాల వేదికల మీద మాట్లాడొస్తున్నారు. అప్పుడు పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని, ఈ దేశానికి నువ్వు నాయకత్వం వహించాలి, ప్రభుత్వం నాదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా, నువ్వు ఎన్డీఏ నాయకుడుగా ఉన్నప్పటికీ కూడా మీరు నేతృత్వం వహించాలంటే ఆ రోజు ఎందుకు ఆ రకమైనటువంటి విశ్వాసం? వాజ్పేయి గారి నేతృత్వం అన్నా, వాజ్పేయి గారి యొక్క మనస్తత్వం అన్నా, వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానం అన్నా కూడా ఆయన దేశం గురించే మాట్లాడతాడు తప్ప పార్టీల గురించి ఇతర దేశాల మీద మాట్లాడిన నమ్మకంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేశానికి వెళ్ళేటువంటి డెలిగేట్కు నేతృత్వం వహించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఆయన ఏ రకంగా చతురతతో, నేను మళ్ళీ ఎక్కువ సమయం తీసుకోను, ఒకసారి నెహ్రూ వాజ్పేయి గారు మాట అన్నాడు, మీరు భారత భూభాగాన్ని అంతా కూడా చైనాకు దారదత్తం చేశారు, చైనాకు లొంగిపోయారు. అనేక రకాలుగా ఆ రోజు చర్చ జరుగుతున్నప్పుడు నెహ్రూ లేచి మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? పోతేపాయ చైనా తీసుకుంటే ఏమైంది, ఆ భూగడ్డ మీద గడ్డి కూడా మొలదు, ఏమవుతుందన్నాడు. అప్పుడు వాజ్పేయి గారు లేచి, నీ నెత్తి మీద కూడా ఒక ఎంట్రుక లేదు కదా, నీ నెత్తిని తీసేద్దామన్నాడు. ఆ రకంగా అంత చతురతతో, అంత జోకు, మళ్ళీ ఎవరు కూడా వ్యతిరేకించడానికి లేదు. కానీ ఒక మాటకు ఏ రకంగా సమయస్ఫూర్తితో మాట్లాడే వ్యక్తి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఈరోజు మనము అవకాశం వచ్చింది మనందరికీ. ఈరోజు తప్పకుండా ఈ సంవత్సరం పాటు ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా వాజ్పేయి గారి జీవితంలో ఆయన చూపించినటువంటి, ఆయన అవలంబించినటువంటి విధానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారి హయాంలోనే చాలా ప్రాధాన్యత వచ్చింది. ఈరోజు కొన్ని కోట్ల మహిళలు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద మహిళలు ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు. అంతేకాదు, ఏవైతే ఒక గ్రామంలో, ఒక గ్రామానికి కనీసం రోడ్డు లేకుండా ఉన్నటువంటి గ్రామాలు కొన్ని ఆ రోజు లక్షలు ఉండేటివి. అందుకే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామాల కనెక్టివిటీ రోడ్డు ద్వారా చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ దొరికింది. అదొక్కటే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధానులను అనుసంధానం చేస్తూ స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. నేను 1974లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి ప్రధానమంత్రి మోడీ గారితో కలిసి మొదటిసారి అమెరికాకి వెళ్ళాను. అనంత్ కుమార్ గారు, నేను, అదేవిధంగా మోడీ గారు. అనంత్ కుమార్ ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆ రోజు అమెరికాలో రోడ్లు చూస్తున్నప్పుడు అనుకునే వాళ్ళం, ఇటువంటి రోడ్లు భారతదేశంలో ఎప్పుడైనా వస్తాయని. కానీ స్వర్ణ చతుర్భుజి తీసుకున్నప్పుడు ఆ రోజు ఒక 77,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఆ రోజు చాలామంది అన్నారు, 77,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తావు, ఏ రకంగా వేస్తావు, అయ్యే పని కాదు అనేటువంటి విధంగా ఆ రోజు నిరుత్సాహపరిచినప్పుడు కూడా వాజ్పేయి గారు ధైర్యం చేసి ఆ రోజు జాతీయ రహదారులకు రూపకల్పన చేయడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు అది అయిపోయింది. మళ్ళీ ఈరోజు వాజ్పేయి గారు స్ఫూర్తితో
నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో అత్యంత అద్భుతంగా అమెరికా లాంటి దేశం యొక్క రోడ్లను తలదన్నే విధంగా ఈరోజు భారతదేశంలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతున్నది. అది వాజ్పేయి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని నేను చేస్తాను. ఆ రకంగా వాజ్పేయి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా వాజ్పేయి గారు మరి వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క స్ఫూర్తితో కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. వారికి 1992లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఆ రోజు ప్రభుత్వము వారికి ఇవ్వడం జరిగింది. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1994లో ఉత్తమ పార్లమెంట్ అవార్డు వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో వారికి భారతరత్న అవార్డు అందుకున్నారు. కాబట్టి ఆ రకంగా మనకి ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాజ్పేయి గారు చిన్న రాష్ట్రాల ద్వారా వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది, సమాంతరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా పరిపాలన సౌలభ్యం ఉంటుందని విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి. అందుకే వారు ప్రధానమంత్రి అయినప్పుడు 3 రాష్ట్రాలు కొత్తగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి విభజించి ఉత్తరాఖండ్ కావచ్చు, బీహార్ నుంచి జార్ఖండ్ కావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఆయన ఎంత చతురత అంటే ఒక చిన్న వ్యతిరేకత కూడా రాలేదు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఆ 3 రాష్ట్రాలు అందరి ఆమోదయోగ్యంగా చాలా ప్రేమపూర్వకంగా ఆ యొక్క 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రకంగా ఆ స్ఫూర్తితోటే వాజ్పేయి గారు ఇచ్చినటువంటి 3 రాష్ట్రాల స్ఫూర్తితోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా మరి దేశ భద్రత విషయంలో, దేశ సమగ్రత విషయంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. పాకిస్తాన్ వరకు బస్సులో వెళ్ళాడు ఒక ప్రధానమంత్రి. మనం శత్రు దేశంగా భావిస్తాం పాకిస్తాన్ తోటి, అటువంటి పాకిస్తాన్ తోటి కూడా స్నేహం చేయాలని చెప్పి ఆయన భావించాడు. ఖచ్చితంగా పాకిస్తాన్తో స్నేహపూర్వకంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరూ లేరు. అది ఒక వాజ్పేయి గారని సందర్భంగా మనిస్తున్నాను. ఆ రకంగా బస్సులో వెళ్ళారు. చివరకు ఒక దిక్కు స్నేహహస్తం అందిస్తే మరొక దిక్కు వెన్నుపోటు పొడిచింది పాకిస్తాన్. అయినప్పటికీ కూడా దేశ ప్రజలందరినీ ఏకం చేసి, అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి, 135 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకం చేసి కార్గిల్ యుద్ధంలో సైనికులకు ధైర్యం చెప్పి ఆ రోజు మరి ఏ రకంగా కార్గిల్లో భారతదేశం పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో విజయపథాన్ని నడిపాడో మనకందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఒక్కొక్క అడుగు, ఆయన ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి పత్రికలకు సంపాదకుడుగా కావచ్చు, ఒక కవిగా కావచ్చు, ఒక జనసంఘ్ పార్టీ కార్యకర్తగా కావచ్చు, జనసంఘ్ పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, బీజేపీ ఫౌండర్ ప్రెసిడెంట్గా కావచ్చు, విదేశాంగ మంత్రిగా కావచ్చు, ప్రధానమంత్రిగా కావచ్చు, అన్ని స్థాయిల్లో అన్ని బాధ్యతలను కూడా సమర్థవంతంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని చూపించుకుంటూ నడిపించినటువంటి వ్యక్తి, ముందుకు నడిచినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఆయనను మరి తప్పకుండా మనమందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన జీవితం జాతీయ భావ సిద్ధాంతానికి అంకితం చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి, దేశం కోసం అంకితమైనటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుణ్ణి మనం ఈరోజు తలుచుకోవడం అనేటువంటిది మన చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈ సంవత్సరం పాటు అందరం కూడా మన తోచినటువంటి అనేక కార్యక్రమాల్లో
వారి గురించి మాట్లాడడము, వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడము ఈ సంవత్సరం పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా నేను అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ సంవత్సరం పాటు ఆ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. అనేక రకాల ప్రముఖులను పిలిచి మరి లెక్చర్ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అవార్డ్స్ కూడా లైఫ్ టైం అవార్డ్స్ ఇవ్వాలి. దీనికి అనేక మంది పెద్దలు హైదరాబాద్లో ఉన్నారు. వాజ్పేయి గారు అంటే అభిమానించేటువంటి పెద్దలు ఇక్కడ కూడా చాలామంది కూర్చున్నారు. వారందరి ముందు పెట్టి వారి నాయకత్వంలో వారి యొక్క మరి కనుసన్నల్లో వారి యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం పాటు ఏబీవీ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నేను ఆర్గనైజర్స్ను కోరుకుంటూ, మరి సుమారు గత రెండు గంటలుగా మీరు అనేక రకాలుగా మన పెద్దలు చెప్పినటువంటి మాటలు మనమందరం విన్నాము. భవిష్యత్తులో ఇదే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రేపు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ సంవత్సరం ప్రారంభమవుతుంది, జన్మ జయంతి ఉత్సవాలు. వచ్చే డిసెంబర్ 2025 వరకు కూడా సంవత్సరం పాటు జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ ఇదే విధమైనటువంటి ఉత్సాహంతో స్ఫూర్తితో ఎవరు నిర్వహించినప్పుడు కూడా వాజ్పేయి గారి యొక్క కార్యక్రమాలు వీడియోల ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఏబీవీ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అందరికీ సూచన, జస్ట్ 2 minutesలో కార్యక్రమం అయిపోతుంది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో మన హనుమాన్ చౌదరి గారికి బాగా పరిచయము, వారి దగ్గర పనిచేశారు కాబట్టి వారు 2 నిమిషాలు మాట్లాడుతూ కొడతాను, సమయం కూడా అదే వారు అప్పుడు టెలికాం అడ్వైజర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. వారు దయచేసి అందరూ కూడా కొంత వచ్చి ఈ కార్యక్రమాన్ని మన తర్వాత ఫెయిల్ చేసిన తర్వాత మన హైటీ ఉంటుంది, అందరూ కూడా హైటీ తీసుకొని పోసం కొడుతుంది.